కలిగించే అంశం ఏంటంటే తనుజ గారు, ఇప్పుడు ఇక్కడ చాలా లేట్ అవుతుంది, డిలే అవుతుంది. నిజంగా లేఅవుట్ రెడీ అయితే హైడ్రా ఈ పార్టీకి వచ్చి వేసేసేయాలి. కానీ వెనకాల ఏమన్నా ఎవరైనా కొల్లుడైనారా వీళ్ళతో హైడ్రా టీమ్ లో? కావాలనే కంటెంప్ట్ వేసి కావాలనే ఏమన్నా అంటే కర్రా విరగద్దు పాము జావద్దు, మాకు పేరు రావాలి, మాకు మా చేతికి మట్టి అంటద్దు అన్న కాన్సెప్ట్ ఏమైనా హైడ్రాతో ముందరికి అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు జెన్యూన్ గానే పనిచేస్తున్నారా? లేదు, ఇక్కడ 4 ప్లాట్లు ఉన్నాయండి. ఓకే, ఇష్యూ ఫస్ట్ నుంచి నేనే ఫైట్ చేస్తున్నా, తెలిసిందే. సో ఇక్కడ గజం ₹1,00,000 ఉంటది. అంటే దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఎంత అమౌంట్ వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. సో రంగనాథ్ గారు తనుజ ఇంకా వద్దు వదిలే అని అంటే నెక్స్ట్ డే నేను ఈ ల్యాండ్ కి రాను. సో అంత రెస్పెక్ట్ ఉంది ఆయన మీద, అంత నమ్మకం కూడా ఉంది. ఆయన కొల్యూడ్ అవుతున్నారని నేను అసలు కల్లో కూడా రంగనాథ్ గారు కొల్యూడ్ అవుతారు, ఎందుకంటే ప్రతి దగ్గర కమిషనరే రారు. సో కింద టీం కి చెప్తారు. సో టీం కొల్యూడ్ అవ్వచ్చు, లేకపోతే ఆయనను కూడా మిస్గైడ్ చేయొచ్చు, లేకపోతే లోకల్ వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేయొచ్చు. సో రకరకాలుగా జరుగుతూ ఉంటది. సో ఏదైనా జరిగినా ఆయన జరగనివ్వరా? మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. అసలు అదే చెప్తున్నాను కదా, ఒకవేళ ఆయన వద్దు అంటే అసలు మేము రాము ఇక్కడికి, నేనైతే రాను, వదిలేసుకుంటా. రంగనాథ్ సార్ వద్దమ్మా 100%. సో అంత నమ్మకం ఆయన మీద. అండ్ కొల్యూడ్ అంటే లోకల్ అథారిటీస్ డెఫినెట్, లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 100% కొల్యూడ్ అయ్యారు. అది ఆల్రెడీ మనం చూసిందే. బట్ వీళ్ళు చెప్తే ఆయన వింటారని నేను అనుకోవట్లేదు. సార్ కి చాలా మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ నేను ఆన్ టైం ఇస్తున్నాను, ఆయనకి అంతా తెలుసు. సార్ కి చాలా యాక్టివ్, ఐ మీన్ దాని మీద చాలా ఫాస్ట్ గా కూడా రెస్పాండ్ అవుతున్నారు. నాకు తెలిసి ఇన్ని సార్లు హైడ్రా టీం రావడం కూడా ఇదే ప్లాట్ కి ఎక్కువ సార్లు. వేరే తెలంగాణలో సరే, మన హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల కూడా ఇన్ని సార్లు ఏ ల్యాండ్ కూడా హైడ్రా టీం రాలే. ఇన్ని సార్లు ఎక్కడ కూడా బుల్డోజ్ చేయలే. ఒకసారి వచ్చింది, బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోయింది. అంటే ఈయన ఎంత దిగజారిపోయినాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిగ్గు ఎగ్గు లేకుండా అడుక్కుంటాడు. నీకు ఆడవాళ్ళంటే అలుసా? నీకు ఆడాలంటే అలుసు కాదు, పులుసు తీస్తాం బిడ్డ. మళ్ళీ ఆడవాళ్ళని తక్కువ చేసినాం అనుకో, పులుసు తీస్తాం. పులుసు తీస్తే రాయలసీమకు పోయి ఏడ చెప్పుకుంటావో మరి నీ చరిత్ర, నీ పరువు తీసుకోకు దయచేసి రాయలసీమలో పోయి. ఏమన్నా అంటే కమిషనర్ గారి ముందు కూడా వచ్చి ఈమెను నేను తీసుకెళ్లి పాణ్యంలో నేను ఇది చేపిస్తాను, ఏమంటారండి దాన్ని, నేను ఆయనకి ప్రచారం చేయాలంట నెక్స్ట్ ఎలక్షన్స్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేస్ట్ ఫెలోస్ కి టికెట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. కర్మగాలి వైసీపీ